Subscribe to Color Frames. ఐపీఎల్ కోసం జరుగుతున్న సన్నాహాల మధ్య కోల్కతా నైట్ రైడర్స్ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ జట్టుకు మెంటర్ పాత్ర పోషిస్తున్న గౌతమ్ గంభీర్ ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. అయితే కేకేఆర్ మెంటర్ పాత్ర ఖాళీ అవడంతో ఇన్ని రోజులు సరైన నాయకుడి కోసం వెతికారు. గంభీర్ తరహాలో జట్టును నడిపించడం అంత ఆషామాషి కాదు. అందుకే కేకేఆర్ లేట్ అయినా స్ట్రాంగ్ పర్సన్ నే నియమించాలని అనుకుంది. మొత్తానికి కేకేఆర్ యాజమాన్యం తన జట్టుకు మెంటర్ ని సెలెక్ట్ చేసింది. మరి ఆ లెజెండరీ ప్లేయర్ మరెవరో కాదు, కరీబియన్ దిగ్గజం డ్వాన్ బ్రావో కేకేఆర్ శిబిరంలో చేరాడు. బ్రావోను కేకేఆర్ మెంటర్ గా నియమిస్తున్నట్టు ఫ్రాంచైజీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బ్రావో ఐపీఎల్లో చెన్నైకి చివరిసారిగా ఆడాడు. 2022లోనే బ్రావో ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉండగా డ్వాన్ బ్రావో 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ముగిసింది. తాజాగా అతడు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. గాయం కారణంగా బ్రావో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే బ్రావోను మెంటర్ గా నియమిస్తున్నట్లు కేకేఆర్ ప్రకటించింది. డ్వాన్ బ్రావో ఐపీఎల్ కెరీర్ అద్భుతంగా సాగింది. అతను చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. కెరీర్లో ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ లయన్స్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన తర్వాత గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో సహాయక సిబ్బందిగా చేరాడు. బ్రావో ఇప్పటి వరకు ఐపీఎల్లో కేకేఆర్ తరపున ఆడలేదు. కానీ గమనించదగ్గ విషయం ఏమిటంటే అతను షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రినిడాగో నైట్ రైడర్స్ లో భాగమయ్యాడు. ఇప్పుడు మరోసారి షారుఖ్ టీంతో జతకట్టేందుకు ఓకే చెప్పాడు. మరోవైపు కేకేఆర్ ఐపీఎల్లో 3 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. మరి బ్రావో నేతృత్వంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.